అహమాదిత్య మధ్యంచ భూతానాం అంతఃప్రవచ గంభీరంగా ఓ శ్లోకాన్ని వల్లించి ఆగింది గీతాదేవి. అప్పటిదాకా మూసుకున్న కనురెప్పల్ని తెరిచి తనకు అభిముఖంగా కూర్చున్న భక్తులందరినీ ఓమారు పారవస్యంగా చూసింది. ప్రాణుల మొదలు మధ్య చివర నేనే. జనన జీవన మరణాలన్నీ నేనే. నువ్వు పుట్టింది నాలోనే, నాకే. నువ్వు బ్రతికేది నాతోనే. నువ్వు చివర ఐక్యమయ్యేది నాలోనే. ఇది గీతా సారాంశం. వయసులో ఉన్న అమ్మాయిలు నలుగురు కాషాయ వస్త్రధారిణులై ఆమెకు వింజామరలు వీస్తుంటే మళ్ళీ కళ్ళు మూసుకుంది దేవి. 25 వయసు దాటిన దేవి ప్రతి ఉదయము ఇలా భక్తులకి దర్శనమిస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఒక్కోమారు అత్యవసర దర్శనాలని అందించి భక్తుల్ని తరింపచేస్తుంది. ఆ విషయం నగరంలో ఉన్న ఖరీదైన వ్యక్తులకు మాత్రమే తెలుసు. సుమారు 3 సంవత్సరాల క్రితం జూబ్లీ హిల్స్లోని ఓ ఖరీదైన భవంతిని అద్దెకు తీసుకున్న దేవి ఆధ్యాత్మికమైన ఉపన్యాసాల్ని అందిస్తూ ప్రముఖుల్ని ఆకర్షించి క్రమంగా ఆ ఇంటిని సొంతం చేసుకుంది. దానికి కారణం ఆమె అసాధారణ సౌందర్యమే కాక అద్భుతమైన వాక్చాతుర్యం కూడా. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు జీవితాన్ని ఎలా ప్రారంభించిందో తెలియదు, కానీ వేదాల్ని ఉపనిషత్తుల్ని బాగా చదివిందని ఆదిలోనే అందరికీ అర్థమైంది. అలాగే భావించారు. ఆ భవంతిని అద్దెకిచ్చిన ఓ ఐఏఎస్ ఆఫీసరు, అతడి 2 కొడుకులు కూడా పైకెదుగుతున్న కొద్దీ చాదస్తం కూడా అదే నిష్పత్తిలో పెరగడం ఆనవాయితీ కావడంతో ముందు ఐఏఎస్ ఆఫీసర్ ఆమె భక్తిలో మునిగాడు. ఆనక వయసులో ఉన్న కొడుకులు పనులు మానుకుని ఆమెను కొలవడం ప్రారంభించారు. ఈ కొలవడం అన్నది ఒకరికొకరు తెలియకుండా కొనసాగించడంతో ఆనక భక్తి నుంచి రక్తి దాకా కొనసాగి కొట్టుకుని విడిపోవడం దాకా కంటిన్యూ అయింది. అప్పుడు ముగ్గురిని ఒకేసారి బెడ్రూమ్లో కలుసుకున్నది దేవి. అహంకార విమూఢాత్మ కర్త ఇతి మాన్యతే అంది. ఆ వాక్యానికి అర్థమేమిటో తెలియని ముగ్గురితో అహంకార వ్యామోహంలో చిక్కుకున్నవాడు కర్తని నేనే, కర్మక్రియల్ని నేనే అని భావిస్తాడు తప్ప జరిగిందంతా మన కర్మ అని సరిపెట్టుకోడు అన్న జ్ఞానోదయాన్ని గావించి ఇంటి నుంచి బయటికి నెట్టింది. ఆ తర్వాత ఈ రకం ఆధ్యాత్మిక ప్రక్రియల ద్వారా చాలామంది ప్రముఖుల్ని ఆకర్షించి తన వ్యాపారాన్ని పటిష్టం చేసుకుంది. ఇప్పుడు ఆమె భక్తుల్లో రాజకీయ నాయకులున్నారు, బ్యూరోక్రాట్స్, ఆఫీసర్సు, వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆమె ఆశీస్సులతో చాలామంది చాలా సాధించగలుగుతున్నా ఏ రోజు ఆమె బయటికి వెళ్ళదు. ఓ రాజకీయ నాయకుడి పదవిని కాపాడాలి అంటే అంతా ఆమె పడక గదిలోనే జరిగిపోతుంది. కాకపోతే ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది. అలా సంపాదించేది కూడా లోక కళ్యాణార్థమే అన్నది ఆమె అభిప్రాయం. అసలు ఆమె ఏమిటి అన్నది చాలామంది ప్రముఖులకు తెలిసినా ఏ రోజు ముక్కుల మీద వేళ్లేసుకోలేదు. అసలు ఆమె ఏకాంత సన్నిధి ఓ అరుదైన పెన్నిధి అనే అభిప్రాయం చాలామందికి ఏర్పడిపోయింది. అందుకే అక్కడికి రాగానే ఓ భావాతీత ధ్యానంలోకి జారిపోయినట్టు పులకించిపోతూ ఆమె ఎవరిని పిలుస్తుందా అనే ధ్యానంతో కళ్ళు మూసుకుంటారు. అంతకుముందే నిర్ణయించబడిన షెడ్యూల్ ప్రకారం భక్తుల్లో ఎవరో ఒకరికే ఏకాంత సేవకి అవకాశం ఇస్తుంది దేవి. భక్త 2 నిమిషాల ధ్యానం తర్వాత ఆమెకు అభిముఖంగా ముందు వరుసలో కూర్చున్న రామనాథ చౌదరికి సంజ్ఞ చేసింది. మీ సమస్యని వినాలని ఉత్సాహపడుతున్నాం, అంతే. ఉదయం పూజలో ఇంకెవరికీ అవకాశం ఉండదన్నట్టుగా మిగతా వ్యక్తులు లేచి వెళ్ళిపోగా గంభీరంగా నడుచుకు వెళుతున్న దేవి వెనుక ఏకాంత మందిరంలో అడుగుపెట్టాడు చౌదరి. మరో 5 సెకండ్లలో ద్వారం మూసుకుంది. ఆమె నేల మీద ఆసీనురాలైంది. ముందు 5 నిమిషాలలో అటాచ్డ్ బాత్రూంలో స్నానం చేసి వచ్చాడు చౌదరి. అది ఆచారం. ఆమె అనుమతి కోసం అన్నట్టుగా చౌదరి ఎదురు చూస్తుంటే నెమ్మదిగా పైకి లేచింది. మృత్యుహు సర్వహరచ్చహం, అన్ని సమస్యల్ని కడతేర్చే మృత్యువుని నేను అనే భావాన్ని ధ్వనింపచేస్తూ ఓరగా చూసింది. అప్పటికే ప్యాకెట్ని బెడ్పై ఓ మూల ఉంచాడు. అందులో ఉన్న కరెన్సీ ఎంతని అడగలేదు, అడగదు. చౌదరి స్థాయి తెలుసు. నీ సమస్యని వివరించు అంది. చౌదరి చెప్పాడు. నా మిత్రుడొకడికి మెషిన్ టూల్ ఫ్యాక్టరీ ఉంది. ఈసారి డిఫెన్స్ టెండర్ వాడికి రావాలి. మాకు ముఖ్యమైన పోటీ కృషి మెషిన్ టూల్స్ యజమాని ఉపాధ్యాయ. ఇంతవరకు ఉపాధ్యాయ ప్రతిసారి సాధిస్తున్న ఆ టెండర్ మేము సంపాదించాలి. మృదువుగా నవ్వింది. ఉపాధ్యాయ మననం చేసుకుంటూ అంది. నీ చిరకాల ప్రత్యర్థి కదూ. సరే, నీ కోరిక నెరవేరుస్తాను.
థ్యాంక్స్ అన్నాడు. నీ ఆయుధం ఎలా ఉంది అంది దేవి ఉన్నట్టుండి. విస్సు గురించి ఆమెతో చర్చించి ఉండడంతో నిజాయితీగా చెప్పాడు. మీ ఆశీస్సుల మూలంగా ఉపాధ్యాయ ఇంట్లో అడుగుపెట్టాడు. మహా మేధావి కాబట్టి ఇక దూసుకుపోతాడు. అర నిమిషం పాటు కళ్ళు మూసుకుంది. ఏ దివ్యలోకాలను దర్శిస్తున్న తపస్వినిలా. ఆ తర్వాత మృదువుగా నవ్వింది. ఘటికుడే, రేపు రాత్రికి అతన్ని పంపించు ఆమె అడిగింది. అర్ధరాత్రి ప్రత్యేక దర్శనానికి అని బోధపడిపోయింది. భక్తులతో కాక విడిగా రావచ్చు. అలా పంపితే నీ టెండర్ సమస్యని రేపు రాత్రిలోగా మేం పరిష్కరిస్తాం ఓ ఆదేశంలా చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ దర్శనం ఉండదు. మాట్లాడే అవకాశం లేదు. అదంతే. తప్పించుకోవడానికి ఈ ఒక్కసారితో తీరే పని కాదు. దేవి మూలంగా చాలా పనుల్ని సాధించాడు. ఇప్పుడు అడిగే టెండర్ వ్యవహారము సామాన్యమైంది కాదు. అది సాధించగలిగితే తనకు కనీసం 50 లక్షల కమిషన్ దక్కుతుంది. విస్సుని పంపడానికే తీర్మానించుకున్నాడు చౌదరి. అప్పుడు సమయం ఉదయం 9:02. కేవలం మిమ్మల్ని టెర్రరైజ్ చేయడానికి ఎవరో చేసిన ప్రయత్నం అది. ఏసీపీ మాధుర్ కంక్లూడ్ చేశాడు విస్సుపై నుంచి దృష్టి మరల్చకుండా. ఉపాధ్యాయుకి బోధపడలేదు మాధుర్ చెబుతున్నదేమిటో. విషయం మరింత స్పష్టంగా అర్థమయ్యేట్టు చేసే ప్రయత్నంలా కృషి మాధుర్ని అడిగింది. అలాంటి ప్రయత్నం వలన ఎవరికి ఉపయోగం? మీకు నాకు లేకపోవచ్చు మిస్ కృషి. ఉపాధ్యాయ గారిని కాపాడగలిగామనే క్రెడిట్ కోసం ఎవరో ఆ పని చేసుండొచ్చుగా. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. ఉపాధ్యాయ గారి మొహంలో రంగులు మారాయి. విస్సుని ఇరికించగలిగిన సంతృప్తితో కృషి తాతగారి కేసి చూస్తుండగానే ఫోన్ రింగ్ అయింది. రిసీవర్ని సాలోచనగా అందుకున్న ఉపాధ్యాయ గారు ఎస్ స్పీకింగ్ అన్నారు ముందు. ఆ తర్వాత అర నిమిషం పాటు రిలీఫ్గా విని ఫోన్ క్రెడిల్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా మాట్లాడడం అవివేకం మిస్టర్ మాధుర్ చెప్పారు ఉపాధ్యాయ గారు నిట్టూర్చుతూ. ఇప్పుడే మీ కమిషనర్ ఫోన్ చేసి చెప్పాడు. కాచిగూడ పోలీసులకి కాన్ఫరెన్స్ హాల్లో స్మోక్ బాంబ్ పెట్టిన నేరస్తుడు పట్టుబడ్డాడు. వాట్? నిశ్చేష్టుడిలా అడిగాడు మాధుర్. అంతేకాదు, నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నంలో అడ్డం వచ్చిన విస్సుని గాయపరిచినట్టుగా దాన్ని కూడా అంగీకరించాడట. ఉపాధ్యాయ గారు చెప్పిందంతా విన్న మాధుర్ ఇక అక్కడ నిలబడలేదు. తన పై అధికారి చెప్పిందాన్ని కాంట్రడిక్ట్ చేయలేనట్టుగా సెలవు తీసుకుని కాదు, క్షమార్పణలు చెప్పి మరీ వెళ్ళాడు. కృషి తెల్లబోయి చూస్తోంది విస్సునే. అతడి మొహంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. అసలు చేసింది విస్సు అయితే మరెవరో నేరాన్ని అంగీకరించడమేమిటి? తల వంచుకుని నిలబడ్డ విస్సుతో అన్నారు ఉపాధ్యాయ గారు. జరిగిన దానికి బాధపడుతున్నావా? విస్సు నిర్వేదంగా నవ్వాడో అలా అభినయించాడో కృషికి అర్థం కాలేదు. నేను బాధపడుతున్నది జరిగిన దానికి కాదు ఉపాధ్యాయ గారు, ఇక ముందు జరగబోయే దాని గురించి. మీ అభిమానాన్ని పొందగలిగిన ఒక అనాథ యువకుడిపై కక్షతో పోరాటం ప్రారంభించిన వాళ్ళు రేపు మరేం చేస్తారో అన్నది ఊహించలేకపోతున్నాను. లాలనగా విస్సు భుజం తట్టారు ఉపాధ్యాయ. విస్సు చెప్పిన దాంట్లో తను అనాథ అన్న పదం ఎక్కువగా ఆయన్ని కదిలించినట్టుగా, నేనుండగా నువ్వు అనాథవి కావు విస్సు అన్నారు గంభీరంగా. అది విస్సు నటనలో గొప్పతనమో లేక నిజాన్ని గుర్తించలేని తాతయ్య అమాయకత్వమో కృషికి తోచడం లేదు. కానీ విస్సు చాలా అమోఘంగా ఆకట్టుకుంటున్నాడు. ఆ తర్వాత ఫ్యాక్టరీకి బయలుదేరుతున్న ఉపాధ్యాయుని వారించబోయాడు విస్సు. ఈ వయసులో సైతం మీ దీక్ష దక్షత కొనియాడతగినవే. కానీ మీ ఆదేశాన్ని పాటించడానికి నాలాంటి వాళ్ళందరూ ఉండగా మీరింకా శ్రమపడ్డం నాకు సమంజసంగా అనిపించడం లేదు. మృదువుగా నవ్వారాయన. నా శరీరంలో శక్తి ఇంకా ఉడిగిపోలేదు విశ్వనాథ్. అంతకు మించి మాట్లాడకుండా డాక్టర్ మహంతితో పాటు బయటికి వెళ్ళిపోయారు. విస్సు నిజాయితీపైన సమర్థతపైన అసాధారణమైన నమ్మకం ఏర్పడిపోయిన ఉపాధ్యాయ కారెక్కుతూ డాక్టర్ మహంతితో ఏం చెప్పింది కృషికి తెలీదు. కానీ ఉపాధ్యాయుని పూర్తిగా నమ్మించగలిగిన విస్సుతో అంది ఉక్రోషంగా. అభినందిస్తున్నాను విస్సు. నీ నటన కౌశల్యానికి ఆశ్చర్యపోతున్నాను. అప్పుడే ఏం చూసావు కృషి? ఇది ప్రారంభం మాత్రమే. నన్ను కూడా తక్కువగా అంచనా వేయకు. అలా చేసేవాన్నైతే అక్కడ పోలీస్ స్టేషన్లో చౌదరి మనిషి సరెండర్ అయ్యేట్టు ఆర్గనైజ్ చేసేవాణ్ణి కాదు కృషి. అదిరిపడింది కృషి. వాట్? ఎస్ మిస్ కృషి. విజయ గర్వంతో నవ్వాడు విస్సు. నాకు తెలుసు నువ్విలాంటి పరిశోధన ప్రారంభిస్తావని. అందుకే చౌదరితో మాట్లాడాను.
ఓ మనిషిని ఏర్పాటు చేశాను. పాపం ఏసీపీ మాధురు వచ్చేసరికి చెస్లో నాకు చెక్ చెప్పేసినట్టు తెగ సంబరపడిపోయావు కదూ. కానీ 10,000 మొహాన పడేస్తే నేరం ఒప్పుకుని జైల్లో కూర్చునే వ్యక్తులు ఈ దేశంలో చాలామంది ఉంటారని తెలుసుకోలేకపోయావు. కృషికి ముచ్చెమటలు పోశాయి. ప్రతి ఎత్తుకి పై ఎత్తు వేసి చాలా అలజడి సృష్టిస్తున్నాడు విస్సు. దేనికోసం ఇదంతా? నీ మీద గెలుపు కోసం. అదంత సులభం కాదు విస్సు. సులభమే అయితే ఇన్ని పథకాలెందుకు కృషి? క్షణమాగి అన్నాడు. అంచెలంచెలుగా ఎదిగిపోతున్న నన్ను చూస్తుంటే ఇప్పుడేమనిపిస్తోంది? నువ్వు వచ్చింది కేవలం నా కోసం మాత్రమే కాదని అర్థమైపోయింది విస్సు. ఇప్పుడు అసలు పరిశోధన ప్రారంభించాలని ఉంది. ఎగతాళిగా నవ్వాడు విస్సు. ఒకనాడు నేను నీ తల్లిని కిడ్నాప్ చేయించానన్నావుగా. అయితే ఇప్పుడు ఆవిడ్ని నిజంగా కలుసుకోబోతున్నాను. నువ్వు అనాథవని ఇందాక మా గ్రాండ్ ఫాదర్తో అన్నావుగా. విస్సు మొహంలో రంగులు మారాయి. నువ్వు చెప్పింది నిజం కాదని మా తాతయ్యకి త్వరలోనే తెలియజెప్పబోతున్నాను. నిన్ను ఇంటి నుంచి బయటికి సాగనంపబోతున్నాను. కృషి వెంటనే ఆ పనిలో నిమగ్నమయ్యేదే. కానీ ఫ్యాక్టరీ నుంచి అర్జెంటుగా రమ్మని ఉపాధ్యాయ గారు ఫోన్ చేశారు. ఇప్పుడిప్పుడే కొన్ని కీలకమైన నిర్ణయాలలో కృషిని ఇన్వాల్వ్ చేస్తున్న ఉపాధ్యాయ గారు పిలిచింది తన ఛాంబర్లో జరిగే ఓ ముఖ్యమైన సమావేశంలో పార్టిసిపేట్ చేయమని. అది ఉపాధ్యాయ తన మెషిన్ టూల్ ఫ్యాక్టరీకి సంబంధించి పంపబోయే టెండర్ గురించి. చౌదరి నిన్న దేవిని ఏకాంత సేవలో అడిగింది ఆ టెండర్ గురించే. కృషి రోజంతా ఆ పనిలోనే బిజీగా ఉంది. రాత్రి 10 గంటలు కావస్తుండగా జూబ్లీహిల్స్లోని గీతాదేవి బిల్డింగ్లో అడుగుపెట్టాడు విస్సు. నిజానికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ ఓ ముఖ్య సమాచారం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి వెళ్ళక తప్పదన్నాడు చౌదరి. ఖరీదైన భవంతిలోని హాల్లో అడుగుపెట్టగానే ఓ స్వాగతంలా 10 మంది అమ్మాయిలు ఎదురొచ్చారు. లోలోన చాలా కంగారు పడ్డాడు. అక్కడ జరిగే కార్యక్రమం గురించి చౌదరి కొద్దిగా హింట్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే కొత్తల్లుడు తొలిసారిగా అత్తగారింట అడుగుపెట్టినప్పటి ఏర్పాట్లలా అనిపించాయి. అమ్మగారు మందిరాన్ని పావనం చేయమని ఆదేశించారు. ఓ కాషాయ వస్త్రధారిని తెలియజేసింది. ఆమె వెనుకగా మెట్లెక్కి ఓ గది దాకా వచ్చాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళమన్నట్టు సంజ్ఞ చేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. లోపల అడుగు పెట్టగానే మల్లెల గుబాలింపు. ముచ్చెమటలు పోస్తుంటే ముందుకు నడిచాడు. చౌదరి పంపింది ఒకందుకైతే వచ్చింది మరెందుకు అన్నట్టు అక్కడి వాతావరణం ఆందోళన పుట్టిస్తుంటే ద్వారం గడియపెట్టిన చప్పుడు వినిపించింది. గబాల్న వెనక్కి తిరిగాడు విస్సు. 2 నిమిషాల దాకా చూపు మరల్చుకోలేకపోయాడు. తపస్సముద్రంలో ఉద్భవించిన నందివర్ధనంలా నడిచి వస్తోంది దేవి. మిమ్మల్ని మెచ్చాం భక్త. గళాన సౌందర్య మధులిని చిందిస్తూ నవ్వింది దేవి. ఆ రోజు సాయంకాలం కృషి మెషిన్స్ టూల్స్ జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు ఏకాంత సేవలో అందించిన టెండర్ జిరాక్స్ కాగితాన్ని విస్సుకిచ్చింది. ఎప్పుడో భార్యని హత్య చేసిన జనరల్ మేనేజర్ సుబ్బారాయుడు దానిని ఆత్మహత్యగా నిరూపించడానికి మా సహాయాన్ని అర్థించాడు. అలా మా సహకారం పొందాక మా భక్తుడిగా మారాడు. చౌదరి కోరింది దృష్టిలో ఉంచుకుని ఈరోజు సుబ్బారాయుడి నుంచి ఇది సంపాదించాం. జాగ్రత్తగా చౌదరికి అప్పచెప్పండి. విస్సు నిశ్చేష్టుడై చూశాడు ఆ కాపీలోకి. అందులో ఉపాధ్యాయ గారు కోట్ చేసిన రేటుని తగ్గించి టెండర్ పెడితే చాలా కోట్ల ఖరీదు చేసే ఆర్డర్ మరొకరి సొత్తైపోతుంది. ఇప్పుడు మెషినరీని అర్జెంటుగా ఇంపోర్ట్ చేయాల్సిన అగత్యమేముంది అడిగింది కృషి ఉపాధ్యాయ గారిని చూస్తూ. అనారోగ్యంతో రోజు రోజుకి మరిన్ని సమస్యల్లో ఆయన కూరుకుపోవడం ఆమెకు ఇష్టం లేకనే ఆ మాట అంది తప్ప ఫ్యాక్టరీ విస్తరణ ఆమెకు ఇష్టం లేక కాదు. అంతకన్నా ఉన్న వనరుల్ని సద్వినియోగపరుచుకునే ప్రొడక్టివిటీ గురించి ఆలోచించడం బెటర్ అనుకుంటాను. కృషి ఆర్గ్యుమెంట్ నచ్చలేదు ఉపాధ్యాయ గారికి. మారుతున్న పారిశ్రామిక ప్రపంచంలో ఆధునికత కూడా చాలా అవసరమన్నది ఆయన ఉద్దేశం. అందుకే 10 కోట్లు ఖర్చు చేసే మెషిన్ టూల్ ఫ్యాక్టరీకి యంత్రాల్ని దిగుమతి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. ఉదయం 8 గంటల సమయాన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఇద్దరు చర్చించుకుంటుండగా అక్కడికి వచ్చాడు విస్సు. అతన్ని చౌదరి మనిషిగా భావించే కృషి విస్సు సమక్షంలో ఇదంతా చర్చించడం ఇష్టం లేక టాపిక్ మళ్లించబోతుంటే ఉపాధ్యాయ గారే కదిపాడు విషయాన్ని. నిజానికి వారి చర్చ అంతా అప్పటికి విన్న విస్సు ఆయన చెబుతున్న దానిపై ఆసక్తిని ప్రదర్శించాడు.
తెలివున్నవాడు చర్చను ఏ కోణంలో అయినా కొనసాగించగలడు అనడానికి ఉదాహరణ విసు చెప్పిన జవాబు. అక్కడ విసు లక్ష్యం ఉపాధ్యాయ గారిని సమర్థించడమే. వ్యాపారంలో ఎక్కువగా డబ్బు సంపాదించడం ఎలా అని ఓ సగటు వ్యాపారవేత్తని ప్రశ్నిస్తే అతడిచ్చే జవాబు కార్మికులకి తక్కువ డబ్బు చెల్లించి ఎక్కువ పని చేయించుకోవడమని. కానీ వ్యాపారం చేసేది మన కోసం కాదు, వినియోగదారుడి కోసం అని ఆలోచించే ఆధునిక భావాలు గల వ్యాపారవేత్త తన ఘన విజయానికి ప్రాతిపదిక ఫ్యాక్టరీని మోడర్నైజ్ చేయాలని ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో కొత్త యంత్రాలని దిగుమతి చేస్తాడు. కార్మికుల తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి చేసే వినూత్నమైన పద్ధతులకి అనుగుణంగా అలా దిగుమతి చేసి అటు తను ఎక్కువ లాభాల్ని ఆర్జించడమే కాక వినియోగదారుల్ని సంతృప్తిపరుస్తాడు, తక్కువ ధరలకి సరుకుల్ని అమ్ముతూ. మీరు చెప్పేది థియరీ అంది కృషి రోషంగా. నేను చెప్పిన థియరీ ప్రాక్టికల్గా నిరూపించబడింది మేడం. 600 రూపాయలకి కెమిస్ట్గా ఉద్యోగం చేసిన కార్పస్ భాయ్ పటేల్ ఈరోజు 100 కోట్ల రూపాయల టర్నోవర్ గల నిర్మా వాషింగ్ పౌడర్ని మార్కెట్ చేస్తున్నది అదే థియరీపై. అటు టాటా బిర్లాలకి ఇటు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన హిందుస్థాన్ లీవర్కి ప్రత్యర్థిగా నిలబడ్డ పటేల్కి నిర్మా ప్యాకెట్పై వస్తున్న లాభం చాలా తక్కువ, కానీ ఎక్కువ ఉత్పత్తి చేస్తూ ఎక్కువ లాభాల్ని పొందగలుగుతున్నాడు. ఈరోజు అతడి వ్యక్తిగత ఆస్తులే సుమారు 100 కోట్ల దాకా ఉన్నాయి. దానికి కారణం ఆధునికమైన పద్ధతులు, ఆ పద్ధతులకి అతడు ఉపయోగించే యంత్ర పరికరాలే. అభినందనగా చూశారు ఉపాధ్యాయ గారు. విస్సు ఒక వ్యక్తిగా కాక ఓ నిఘంటువులా కనిపిస్తున్నాడు. అలాగే బార్నమ్ మార్సిల్ బిగ్ కూడా తొలిసారి బాల్ పాయింట్ పెన్నుని తయారు చేసి అతడు మార్కెట్లో విడుదల చేసినప్పుడు ఒక్కో పెన్ను మీద అతడి లాభం 0.066 సెంట్స్ మాత్రమే. అయినా యంత్రాలతో ఫ్యాక్టరీని ఆధునీకరించాడు. సాలీనా $1,00,00,000 లాభాన్ని సంపాదిస్తున్నాడు. సో ఎక్కువ లాభాలు కావాలి అంటే నాణ్యత గల ఉత్పత్తి ఎక్కువ కావాలి. ఆ నాణ్యతకి ఉత్పాదకతకి కొత్త యంత్రాలు ఉండాలి. తెలిసిన స్టాటిస్టిక్స్ని మాటల గారడీతో మిశ్రమం చేసి అద్భుతంగా స్కోర్ చేస్తున్న విస్సుని ఓడించాలనుకుంది కృషి. అంటే కార్మికుల మోటివేషన్తో జరిగే ఉత్పాదకత కన్నా కొత్త యంత్రాల మోడరైజేషన్తోనే ఎక్కువ ఉత్పత్తి సాధ్యమంటారు. మీరు నా మాటల్ని సరిగా అర్థం చేసుకోలేదనుకుంటాను మిస్ కృషి. మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే ఆమెది తనను అర్థం చేసుకోగలిగే స్థాయి కాదన్న భావాన్ని ఒడుపుగా వ్యక్తం చేశాడు విస్సు. ఫుట్పాత్ మీద పళ్ళమ్ముకునే వ్యాపారి కొడుకు పళ్ళమ్ముకునే బ్రతకడానికి కారణం వ్యాపారంలో మెలకువ తెలియక అనే అంటే మీరు అంగీకరించాలి. పళ్ళను చూసి ధర ఎక్కువగా ఉందని మనం అంటే నీ మొహానికి పళ్ళెప్పుడైనా కొన్నావా అని ఎద్దేవా చేస్తాడు. అందుకే ఆ స్థాయిని దాటి ఎదగడు. కానీ ఓ అంగడిలో చిన్న టీ కొట్టు నడిపిన కృష్ణమూర్తి ఆ తర్వాత దేశ విదేశాలలో ఫుడ్ ల్యాండ్స్ హోటల్స్ను ప్రారంభించాడు. అతడి వ్యాపారంలో ఎదుగుదలకి కారణమైంది యంత్రం కాదు, యంత్రంలా పనిచేయగల సహనం, ఆధునికంగా ఆలోచించగల మేధస్సు. అంచేత ప్రతి వ్యాపారానికి కార్మికుడు కావాలి. ఆ కార్మికుడికి మోటివేషను ఉండాలి. ఇంత తెలిసిన మీరు చౌదరి దగ్గరే ఎందుకు ఉండలేకపోయారు? అసంకల్పితంగా అనేసింది కృషి. ఒడిలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు విసు. కృషి ఇంత సూటిగా ఇలాంటి సమయంలో చౌదరి రిఫరెన్స్ తీసుకువస్తుందని ఊహించలేకపోయాడు.